Hi, welcome to CAP, Quantum Academy for Physics. This is my lecture number 6 in electric charges and fields. And in our last lecture, I had taught you about the electric field on the axial point and the axial line of the electric dipole, and also the electric field on the equatorial plane of a electric dipole. And today's lecture, I am going to teach you about the couple acting on a electric dipole when it is placed in a uniform external electric field. Okay na? So what is an electric dipole? The two equal and opposite charges which are separated by a distance of 2a, and the electric dipole moment will be q into 2a, and the direction will be from negative charge to positive charge. Okay, now what I am doing, I am taking this electric dipole and placing in a uniform electric field, and this is an external field, not the electric field due to these two charges. Okay, this is an external electric field and it is uniform. Uniform అంటే ఏంటి? ఈక్వల్, ఎక్కడ చూసినా ఈక్వల్గా స్ప్రెడ్ అయి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ డైపోల్ని తీసుకొచ్చి ఈ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తున్నాం. ఓకే, నెగిటివ్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్, సెపరేటెడ్ బై డిస్టెన్స్ ఆఫ్ 2a. ఓకేనా? ఇక్కడ ఏమవుతుందంటే ఈ టూ డిఫరెంట్ ఛార్జెస్ కాబట్టి ఈ టూ డిఫరెంట్ ఛార్జెస్ పైన టూ డిఫరెంట్ ఫోర్సెస్ ఉంటాయి కదా, అండ్ ఇవి రెండు కూడా ఆపోజిట్ ఛార్జెస్ కాబట్టి ఫోర్సెస్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. ఫోర్సెస్ ఏముంటాయి? ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. ఇక్కడ ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్ ఉందనుకో, ఇక్కడ డౌన్వర్డ్ ఉంటుంది. ఇక్కడ డౌన్వర్డ్ ఉంటే ఇక్కడ అప్వర్డ్ డైరెక్షన్ అవుతుంది. సో ఇవి రెండు ఫోర్సెస్ అంటే టూ ఫోర్సెస్ కాబట్టి కపుల్ అన్నాం మనం, కపుల్ యాక్టింగ్ అన్నాం. ఓకేనా? టూ ఫోర్సెస్ కాబట్టి కపుల్ అన్నాం. సో ఇక్కడ ఏమవుతున్నాయి, ఈ టూ ఫోర్సెస్ ఏం చేస్తాయి, ఈ ఎలక్ట్రిక్ డైపోల్ని రొటేట్ చేస్తాయి. ఓకేనా? ఎక్స్టర్నల్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు, ఓకేనా, బికాజ్ ఆఫ్ అట్రాక్షన్ రిపల్షన్ ఫోర్సెస్ వల్ల. అట్రాక్షన్ రిపల్షన్ ఫోర్సెస్ ఎట్లుంటాయి, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దేనివల్ల అయి ఉండొచ్చు, పాజిటివ్ ఛార్జ్ వల్ల అయి ఉండొచ్చు, నెగిటివ్ ఛార్జ్ వల్ల అయి ఉండొచ్చు. ఒకవేళ పాజిటివ్ ఛార్జ్ వల్ల అయిందనుకో, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాజిటివ్ ఛార్జ్ వల్ల కాబట్టి దీనికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్, టూ లైక్ ఛార్జెస్ కాబట్టి ఏమవుతుంది, రిపల్షన్ ఫోర్సెస్ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ అట్రాక్షన్ ఫోర్సెస్ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, ఈ డైపోల్ రొటేట్ అవుతుంది. ఓకేనా? ఈ చూడండి, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉందనుకో, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాజిటివ్ ఛార్జ్ అనుకుంటా. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి రాగానే దీన్ని ఏం చేస్తుంది, రిపల్స్ చేస్తారు. రిపల్స్ చేయగానే ఇలా వెళ్ళిపోవచ్చు, ఇలా వెళ్ళిపోవచ్చు, ఇలా వెళ్ళిపోవచ్చు, ఏ డైరెక్షన్ అయినా వెళ్ళిపోవచ్చు. అయితే ఇక్కడ ఇంకో ఛార్జ్ దీనికి కనెక్ట్ అయి ఉన్నది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది నాన్న, రొటేట్ అవుతుంది. ఇది అట్రాక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ తిరిగి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి వస్తుంది. ఇది ఏం చేస్తుంది, ఇది రొటేట్ అవ్వడం వల్ల ఇది కూడా రొటేట్ అవ్వాల్సిందే, ఎందుకంటే ఇవి రెండు డైపోల్స్ కాబట్టి. ఇక్కడ ఏమవుతున్నాయి, రొటేట్ అవుతుంది. రొటేట్ అవుతుందంటే ఎవ్రీ రొటేటింగ్ సిస్టమ్ విల్ హ్యావ్ టార్క్ కదా, ప్రతి రొటేటింగ్ సిస్టమ్కి టార్క్ అనేది ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ విత్ టౌ అంటాం ఈ సింబల్ని. ఓకేనా? అండ్ దిస్ టార్క్ విల్ బీ త్రూ ది సెంటర్. ఓకేనా? ఈ సెంట్రల్ యాక్సిస్ ఉందా, ఈ యాక్సిస్ చుట్టూ ఈ డైపోల్ రొటేట్ అవుతున్నప్పుడు ఈ టార్క్ ఎక్కడ ఉంటుంది, మరి ఈ యాక్సియల్ లైన్లోనే ఉంటుంది ఈ టార్క్ కూడా. ఓకేనా? నౌ ఐ ఆమ్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ దిస్ టార్క్ ఆర్ కపుల్ అంట. ఎందుకు కపుల్ అన్నా అంటే ఈ రెండు ఫోర్సెస్ వల్ల మనకి టార్క్ వచ్చింది, టార్క్ ప్రొడ్యూస్ అయింది కాబట్టి కపుల్ యాక్టింగ్ అన్నా నేను. కపుల్ యాక్టింగ్ ఆన్ ఎలక్ట్రిక్ డైపోల్. దిస్ ఈజ్ అన్ ఎలక్ట్రిక్ డైపోల్, అండ్ వెన్ దిస్ ఎలక్ట్రిక్ డైపోల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ యూనిఫామ్ ఎక్స్టర్నల్, వేరే ఈ రెండింటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాకుండా ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినాం. ఓకేనా? సో జనరల్ టార్క్ ఫార్ములా ఈజ్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇది జనరల్ ఫార్ములా. ఓకేనా? మరి ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంటి చూద్దాం. ఈ పాయింట్ ఏ తీసుకుంటే నేను, ఈ పాయింట్ బి, ఈ పాయింట్ సి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంటి నన్ను ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి, బీసీ కదా. సో హియర్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ బీసీ. ఓకేనా? ఇక్కడ ఫోర్స్ ఉంటుంది. ఫోర్స్ ఎందువల్ల వచ్చింది మనకి, ఇవి రెండింటి పైన ఫోర్స్ ఉన్నాయి, ఈ ఛార్జెస్ పైన. ఓకేనా? అపోజిట్ ఫోర్సెస్.
and these forces will be equal in magnitude, okay, but opposite in direction, and this will be equal to E into Q. E into Q ఎందుకున్నాను మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెఫినేషన్లో నేర్చుకున్నాం కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఛార్జ్, అవునా. సో ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు E into Q, ఓకేనా. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసే ముందు బీసీ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం నాన్న. హియర్ ఐ హ్యావ్ టీటా. ఎందుకు ఇక్కడ టీటా తీసుకున్నంటే చూడండి నాన్న, దిస్ ఈజ్ ద డైపోల్ మూమెంట్ డైరెక్షన్, ఓకే. దిస్ టీటా విల్ బి ఇన్ బిట్వీన్ దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ అండ్ దిస్ డైపోల్ మూమెంట్ టీటా, ఓకేనా. ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు బీసీ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ, మనం ట్రిగ్నోమెట్రీ నుంచి సైన్ టీటా చెప్పాను. సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బీసీ బై హైపోటెన్యూస్ ఏసీ, ఓకే. వాట్ ఈస్ బీసీ నాన్న? బీసీ ఏం మనకి అక్కడ ఏం తీసుకోలేదు మనం, బీసీ అనే రాసా. వాట్ ఈజ్ ఏసీ? 2A కదా, 2A. దేర్ఫోర్ బీసీ ఈజ్ ఈక్వల్స్ టు 2A sin theta, 2A sin theta. Now you just substitute this in equation number 2. This is equation 3, okay. I am just erasing this. ఈ బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బెన్స్లు చాలా ఉన్నాయి, యూ జస్ట్ ప్లీజ్ నెగ్లెక్ట్ ఇట్. ఫోర్స్ ఈజ్ E into Q, ఈక్వేషన్ నెంబర్ 1. నౌ యూ జస్ట్ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 and 3 in second equation, okay. Therefore torque is equal to what is force? Electric field into charge and into 2A sin theta, okay. Therefore torque is equal to what is Q into A nano? Q into 2A, sorry, Q into 2A is nothing but dipole moment kada. Since P is equal to Q into 2A, you just substitute here 2A into electric field into sin theta, 2A into Q కదా, ఈ 2A into Q నేను P తీసుకున్నాను, P bar. So torque is equal to P bar into E sin theta, and this theta will be in between, this is the angle between dipole moment and electric field, right. I can also write this as P cross E, అవునా. P cross E కదా రాయొచ్చు కదా, ఎందుకంటే క్రాస్ ప్రోడక్ట్, ఈ క్రాస్ ప్రోడక్ట్ మనం P cross Eని ఎలా రాసుకోవచ్చు? P cross E ఈక్వల్స్ టు PE sin theta ఫ్రమ్ క్రాస్ ప్రోడక్ట్ ఫ్రమ్ వెక్టర్స్లో నేర్చుకుంటారు, నేను ఆల్రెడీ మీకు ఒక లెక్చర్ చెప్పాను, అక్కడ చూడండి, ఓకేనా. దేర్ఫోర్ దిస్ టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు P cross E or PE sin theta, okay. This is a couple acting on the electric dipole when it is placed in uniform external electric field, okay. Here I will end this lecture, and in our next lecture I am going to teach you one more important topic, Gauss law. One more important topic, Gauss law, for your board exams, okay. State board exams or CBE board exams, whatever, it is very important topic, and I want to take one short lectures. ఈ గాస్లా చెప్పేసుకుంటే మన ఈ చాప్టర్ అయిపోతుంది, అండ్ వన్ మోర్ లెక్చర్ తీసుకుంటాను న్యూమరికల్స్కి, అండ్ ఐ వాంట్ టు టేక్ వన్ షార్ట్ లెక్చర్ అంటే మీకు ఇవన్నీ కూడా లెంతీగా అయిపోయాయి కదా, ఈ వన్ షార్ట్ లెక్చర్లో నేను ఏం చేస్తా, ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా. ఈ లెక్చర్స్ అంటే ప్రతి లెక్చర్లో కూడా నేను పాయింట్ టు పాయింట్ చెప్పుకుంటూ వచ్చినాయి కదా, నేను ఇక్కడ వన్ షార్ట్ లెక్చర్లో ఏం చేస్తా, ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా, ఓకేనా. 1 to 2 hours తీసుకుంటా డిపెండింగ్ ఆన్ దట్ చాప్టర్, ఓకే. చాప్టర్ లెంత్ ఎక్కువ ఉంది అనుకోండి 2 hours కావచ్చు, తక్కువ లెంత్ ఉంటే 1 hourలో అయిపోవచ్చు. నేను 1 to 2 hours ఈచ్ లెక్చర్ ఉంటుంది. అంటే సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో క్లాస్ 12 ఫిజిక్స్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో అన్ని చాప్టర్స్ కూడా ప్రతి చాప్టర్కి 1 short లెక్చర్ తీసుకుంటా. నేను 1 short లెక్చర్ తీసుకోవడానికి నేను లైవ్ క్లాసెస్ చేస్తాను. లైవ్ క్లాస్లో మాత్రమే 1 short లెక్చర్ తీసుకుంటా. అండ్ నాకు లైవ్ క్లాసెస్ చేయడానికి 1K సబ్స్క్రైబర్స్ కావాలి. సో మీరు ఏం చేయాలి, నా ప్రతి లెక్చర్ని చూస్తే సరిపోదు, లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం వల్ల ఎవరికైతే క్లాసెస్ కావాలో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు, ఓకేనా. మీకు నీడ్ అనిపించడం కాదు, షేర్ చేయాలి వాళ్ళకి వాళ్ళకి అవసరమా అని మీకు అనిపించడం కాదు. మీరు ఏం చేయండి, ఫస్ట్ షేర్ చేసేయండి. వాళ్ళు ఏం చేస్తారు, ఇంకొకరికి షేర్ చేస్తారు. ఏమో ఫైనల్లీ అవసరం ఉన్న వాళ్ళకి
పనికొస్తాయి కదా ఈ లెక్చర్స్, అప్పుడు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో నాకు 1K సబ్స్క్రైబర్స్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు ఏం చేయాలి, మీ ఈ లెక్చర్స్ని షేర్ చేయండి. నాకు 1K సబ్స్క్రైబర్స్ కాగానే నేను 1 షాట్ లెక్చర్ తీసుకుంటాను. ఓకేనా? బాయ్.